అంబికా విజయము తృతీయో అధ్యాయము. మాతా 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 అను మనసా మాతా 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 అని నా మర్మము తెలియును ఓ మనసా. పుత్రులారా పూర్వకాలమున దేవదానవులు చేరియును 100 సంవత్సరాలు యుద్ధము చేసిరి ఇరుపార్శ్వములిటు నిలిచిరిగా. అసురుల పరము మహిషాసురుడు అమరుల పరము ఇంద్రుడుగా. ఘోర యుద్ధము జరిగియు తుదకు వేల్పుల కపజయమాయెను. మహిషాసురుడు అమరావతిని ఆక్రమించియు దర్పముతో ధర్మశాసనలు మార్పులు చేసి దిక్పతులను బహుశాసించే. అన్ని లోకముల అందరి ఆజ్ఞ మహిషాసురునికి చెల్లునుగా. హవిర్భాగము సురలు పొందక అంధకారములో మునిగిరిగా. ఇంద్రుడు వేల్పులు బ్రహ్మను చేరగా మహిషుని మర్దన ఎటులనియు పరిపరి విధముల యోచించియును శివకేశవులను చేరిరిగా. బ్రహ్మ వేల్పులు బహువిధంబుగా హరిహరాఖ్యులను ప్రార్థింప శివకేశవులు ప్రసన్నులైరి బ్రహ్మవార్లతో ఇట్లనియే. హరిహరులారా అమరావతిని మహిషాసురుడు ఏలుచును. హవిర్భాగములు మాకు లేకనే మమ్మెల్లరును పీడించే. ఇంద్రుడు వేల్పులు ఋషులు మునులు అనేక స్థలముల ఉన్నారు. ధర్మాలన్నీ మంట కలిసెను అసురుండన్నీ మార్చెనుగా. శీఘ్రమే మీరు ధర్మరక్షకులు అధర్మ వృత్తి అణచియును. అసురుల నణచి శీఘ్రకాలమున మమ్మెల్లరను బ్రోచుడనా. హరిహరులి విషయమును వినియు తీవ్ర కోపము చెందియును. క్రూర దృష్టితో వీక్షించగనే శ్రీహరిలో ఒక తేజస్సు. శివుడు ఇంద్రుడు బ్రహ్మ నుండియు అనేక వేల్పులలో నుండి వివిధ కళలు బయలుదేరియు మహాశక్తిగా మారెనుగా. కోటి మెరుపులు శ్రీ ఆకారము సదాశివునిది ముఖమాయే. యముని తేజము రోమకోపములు శ్రీహరి తేజము భుజములుగా. చంద్రుని తేజము నాలుకగాను ఇంద్రతేజము నడుముగను. వరుణ తేజము గోరులుగా భూమి తేజము పిరుదులుగా. బ్రహ్మతేజము పాదము వ్రేళ్ళు పాదము గ్రోళ్ళు సూర్యకళ. వసువుల తేజము చేతుల వ్రేళ్ళు కుబేర తేజము నాసికము. దంతములన్నీ ప్రజాపతులును అగ్ని తేజము త్రినేత్రముల్. సంధ్యాతేజము భ్రూమధ్యంబు వాయుతేజము కర్ణములు. త్రింశత్కోటి వేల్పుల తేజము మహాశక్తి రూపము కాగా. ఈమె మహిషుని చంపుననియును పరమానందము పొందిరిగా. మహిషమర్దని మాతకు శివుడు శూలాయుధము అందించే. విష్ణువు చక్రము వరుణుడు శంఖము ధనుర్బాణములు అన్నియును. వజ్రాయుధము కంఠను ఇంద్రుడు కాలదండమును యముడిచ్చే. స్ఫటికమాల కమండలమును విధాత వేడుకనిచ్చెనుగా. వరుణుడు పాశము ప్రసాదించగా కాలుడు ఖడ్గమునిచ్చెనుగా. రోమకూపములు మెరియునట్లుగా సూర్యుడు కిరణాలిచ్చెనుగా. దివ్యహారములు దివ్య వస్త్రములు సముద్రుడిచ్చే వేడుకగా. అటుపై ఆభరణంబులు అన్నియు సముద్రరాజే అర్పించే. విశ్వకర్మయు పరశువునిచ్చే ఆదిశేషుడు హారాలు కవచ ఖడ్గాలు అనేకులిచ్చిరి. సింహవాహనము హిమవంతుడుగా. మహామాయ కవచము ధరించి సింహము పైన కూర్చునియు శంఖమూదగా దేవతలందరూ జయ జయధ్వనులు చేశారు. దేవి ఊదిన శంఖ శబ్దము సింహనాదములు జయధ్వనుల్. దిగంతంబుల శబ్దము మ్రోగే భయోత్పాతము కలిగెనుగా. సముద్రంబులు కంపించెనుగా ఉదరములన్నీ ఊగెనుగా. భూభాగంబు కదిలిపోయెను తారాగణములు చెదిరెనుగా. మహాశక్తి భయంకరంబుగా బయలుదేరినది మహిషునికి. సర్వసైన్యములు యుద్ధమాడుటకు ఆజ్ఞ చేసెను అసురులను. చిక్షరుడనుడు సైన్యనాయకుడు సైన్యంబులను నడిపించి అంబిక చుట్టూ ఆవరించునట్లు ఆజ్ఞ చేసెను శీఘ్రముగా. మహిషాసురుడు దేవిని గాంచి స్తబ్దుండాయే భయముంది. సమస్త జగదాధార మాతయౌ ఈమె చంపునని గ్రహించెను. దేవి వెంటనే ధనస్సెత్తియు శంఖము పూరించెను బాగా. ఆ సమయంబున అన్ని లోకములు అటు ఇటు కంపింపసాగే. మహిషాసురుడు మాత శక్తిని బాగా అర్థము చేసుకొని
మరణము సిద్ధాంతంబనుకొనియు యుద్ధానికి ఆజ్ఞ ఇచ్చెనుగా. చిక్షరాసురుడు సైన్యమును దేవిని ఎదిరింపగ చేసే చామరుడుగ్రుడు 7,000 మహారథికులు వచ్చిరిగా. భాష్కలుడనెడు తీరరక్కసుడు 5,00,00,000 రథికులతోడ మహామహుడను రక్కసుడొకడు 7,00,000 సైన్యముతో. మహారథికులు 1,00,00,000 రక్కసులు లెక్కకు మిక్కిలి రథములతో గజతురగ పదాతి సైన్యంబులతో యుద్ధమ్ముకు ఏతెంచిరిగా. మహిషాసురుడు స్వయముగా చూచుచూ దేవితో యుద్ధము చేయుటకు శక్తితో మరఖడ్గశూలము గదా యుద్ధమును చేయగను. మహాశక్తి ఘోరాకారిణి అయి బహుబాహులు కలదగుచు బహురూపంబుల కాంచినదగుచు క్రోధాగ్ని అగిపించెనుగా. దృష్టి మాత్రమున కొందరు చచ్చిరి, రూపము చూచి మృతులైరి. బాణవృష్టిచే కొందరు చచ్చిరి, గదాఘాతమున కొందరును. శూలయుద్ధమున చీల్చి కొందరిని శ్వాసలలోన జనించిరి. శక్తిగణంబులు అసంఖ్యాకముల్ అసురులతోన పోరాడా. అసురుల చేతులు నరికివేయగా ఒక్క చేతితో పోరాడెదరు. 2 ముక్కలుగా దేహము నరికితే ఒక్క ముక్కచే యుద్ధంబు. అసురుల శిరస్సు ఛేదించగను శిరస్సు ఏనుగు ఎక్కునుగా. మొండెము యుద్ధ భూమినందున నృత్యమాడుచూ నుండెనుగా. రాక్షసమాయ శక్తిమాయయు 2 ప్రభావాలు చూపగను. మాత చూచియు శక్తిగణాల్ని అసంఖ్యాకము పుట్టించే. శక్తిగణాలు అసురుల చంపే సింహవాహనము వెడలియును. అనేక గజముల హతములు చేసెను, ఘోర సంగ్రామము జరుగగను. యుద్ధభూమిలో రక్త ప్రవాహము కళేబరాలు రాసులుగా. భూతప్రేత సాకిని డాకిని గణాలు వికట నృత్యంబు. మహిషుని సైన్యము 100 పాళ్ళు నశించిపోవా దేవతలు మహదానందము పొందిరి సురులు. అంతతో యుద్ధము ఒక దినము. మాతా 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 అను మనసా. మాతా 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 అనిన మర్మము తెలియును ఓ మనసా. అంబికా విజయము 3వ అధ్యాయము సమాప్తం.